బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు సమీక్ష ప్రారంభమైంది. పోలింగ్ తర్వాత తొలిసారి టీడీపీ ఆఫీస్కు చంద్రబాబు వెళ్లడంతో పార్టీ క్యాడర్ భారీగా చేరుకుంది. రేపటి కౌంటింగ్ నేపథ్యంలో ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాబు రాకతో సీఎం అంటూ నినాదాలు హోరెత్తాయి. పార్టీ నేతలు సందర్శకులతో సందడి వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు సమీక్ష ప్రారంభమైంది. పోలింగ్ తర్వాత తొలిసారి టీడీపీ ఆఫీస్కు చంద్రబాబు వెళ్లడంతో పార్టీ క్యాడర్ అంతా కూడా చేరుకుంది. రేపటి కౌంటింగ్ నేపథ్యంలో ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం కావడమైతే ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక బాబు రాకతో సీఎం అంటూ నినాదాలు హోరెత్తుతున్నాయి. పార్టీ నేతలు సందర్శకులతో సందడి వాతావరణం నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ఎన్నికల తర్వాత తొలిసారి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆఫీస్ కి చేరుకున్నారు, టీడీపీ ఆఫీస్ కి. అదేవిధంగా సీఎం అంటూ కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా ఉత్సాహంగా కనిపిస్తోంది. ఈ ఉత్సాహానికి గల కారణాలేంటి? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత రేపు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొద్దిసేపు క్రితమే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది. ఒక్కసారిగా చంద్రబాబు రావడంతో సీఎం నినాదాలతో కూడా పార్టీ కేంద్ర కార్యాలయం ఒక్కసారిగా మారుమోగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే గత నెల 13వ తేదీన ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారిగా చంద్రబాబు రావడం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన కొన్ని తీర్థయాత్రలు వెళ్ళారు, ఆ తర్వాత విదేశీ పర్యటనకు వెళ్ళారు. 2 రోజుల క్రితమే ఆయన అమరావతి చేరుకొని తన నివాసంలోనే 2 రోజుల మించి ఉన్న పరిస్థితి కనిపించింది. ఈరోజు ఆయన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పార్టీకి సంబంధించి రేపు జరగబోతున్న కౌంటింగ్కి సంబంధించి కూడా జరుగుతున్న ఇబ్బందుకు సంబంధించి కూడా అనేక అంశాలకు సంబంధించి కూడా చీఫ్ ఏజెంట్లతో అలాగే అభ్యర్థులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ కానీ టెలికాన్ఫరెన్స్ కానీ నిర్వహించే అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, వర్లా రామయ్య, అలాగే మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ నేతలంతా కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు వచ్చే కౌంటింగ్ ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో 120 స్థానాలు పైగా కూడా టీడీపీ గెలుపొందుతుందని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో కూడా చేరుకుంటున్నారు. అలాగే 2 రోజుల క్రితం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపుగా 40 ఎగ్జిట్ పోల్స్ వస్తే 35 పైగా కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా చెప్పడంతో ఒక్కసారిగా కార్యకర్తలు, నేతల్లో కూడా ఉత్సాహం పెళ్లిబుక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు రావడానికి కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఈరోజు మధ్యాహ్నం నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు చాలా రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం పూర్తి స్థాయిలో కోలాహలంగా నెలకొనుంది. శివ, అయితే సమీక్ష సమావేశం కూడా జరగబోతోంది. ఈ సమావేశం ఎప్పుడు స్టార్ట్ అవబోతోంది? కౌంటింగ్ కి సంబంధించి ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు? అంటే ఇప్పటికే ముఖ్యమైన నాయకులతో చంద్రబాబు ఆయన ఛాంబర్లో సమావేశమయ్యారు. ముఖ్యంగా కౌంటింగ్కి సంబంధించి అత్యంత కీలకమైన దశ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఏ రకంగా వ్యవహరించాలి, ప్రతి ఓటు చాలా కీలకమవుతున్న నేపథ్యంలో కూడా పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏ రకంగా వ్యవహరించాలి. ఎందుకంటే దాదాపుగా 5,39,000 ఓట్లు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి పోలవటం జరిగింది. దీంట్లో అత్యధికంగా 70 నుంచి 80%
కూటమికే పడ్డాయని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. అలాగే అధికార వైసీపీ కూడా దీన్ని అంగీకరించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిలో భాగంగానే సీలు, సంతకం, అలాగే స్టాంపు లేని వాటిని ఇన్వాల్యూడ్ చేయాలని చెప్పి కూడా హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా వైసీపీ పిటిషన్ వేసింది. 2 చోట్ల కూడా పిటిషన్ డిస్మిస్ అయిన నేపథ్యంలో కూడా ఏ రకంగా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశంలో వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే కౌంటింగ్ సంబంధించి 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. 6 గంటలకల్లా ఏజెంట్లంతా అక్కడికి చేరుకోవాలి. ఎవరు కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా సంసిద్ధమై వెళ్ళాలని చెప్పి చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే అభ్యర్థులకు సంబంధించి డిక్లరేషన్ ఫామ్ వచ్చిన తర్వాత మాత్రమే కౌంటింగ్ హాల్ నుంచి బయటకు రావాలని చెప్పి చంద్రబాబు క్లియర్ కట్గా హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ విషయానికి సంబంధించి ఏజెంట్లతో పాటు అభ్యర్థులంతా కూడా దగ్గరుండి పర్యవేక్షించాలి. ఈవీఎంలకు సంబంధించి ఖచ్చితంగా కౌంటింగ్ వస్తుంది. అనుమానం ఉంటే వీవీప్యాట్స్ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఏదైతే పోస్టల్ బ్యాలెటే చాలా కీలకం. దీనిపై అభ్యర్థులు, చీఫ్ ఏజెంట్లు ముగ్గురు కూడా కీలకంగా దీనిపై ఫోకస్ పెట్టాలి. ప్రతి నియోజకవర్గంలో గెలుపు ఓటములు ప్రభావితం చేసే స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి కాబట్టి వాటిపై ఫోకస్ పెట్టాలి. అధికార వైసీపీ బయట కౌంటింగ్ హాల్లో కూడా గొడవలు, విధ్వంసాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. వాటిని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలి. ఎక్కడ ఎటువంటి అనుమానం ఉన్నా కానీ వెంటనే ఎవరైతే అక్కడ రిటర్నింగ్ అధికారి ఉంటారో ఆయనకు సమాచారం ఇవ్వాలి. అలాగే పోలీస్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు కార్యకర్తలకి, నేతలకి, ఏజెంట్స్కి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.